మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడవలనని కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనవపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. చాలండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు పౌలు అపోస్తుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మనము మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడవలనని కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టుగా ఇష్టపూర్వకముగా సేవ చేయుడి అంటున్నాడు. ఇక్కడ కొంతమంది సేవ చేస్తున్నారు. పరిచర్య కావచ్చు, దేవునికి సేవ కావచ్చు, లేకపోతే ఇతర పనులు కావచ్చు. కానీ దేవుని వాక్యం చెప్పే మాట ఏంటి అంటే, మన జీవితాల్లో మనుషులను సంతోషపరచువారుగా మనం ఉండకూడదు. ఆమేన్. మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే, ఆత్మీయులుగా మనం ఏం చేసినా కూడా మనుషులను సంతోషపరచువారుగా మనం చేయకూడదు. మనుషులను సంతోషపరచువారు చేసే కార్యాలు ఎలా ఉంటాయి? చాలామంది మనుషులను సంతోషపరచటానికి చాలా కార్యాలు చేస్తారు. మనుషులను సంతోషపరచటానికి ఏం చేస్తారు అంటే, మనుషులకు బహుమానాలు ఇస్తారు. బహుమానాలు ఇచ్చి సంతోషింపచేయాలని ప్రయత్నం చేస్తారు. మనుషులను సంతోషింపచేయటానికి చేసే పని ఏంటి అంటే, బైబిల్లో మనం పరిశీలన చేసినట్లయితే బైబిల్లో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారిని సంతోషింప చేయటానికి నాట్యమాడినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. ఇంకా రాజులను సంతోషపరచటానికి వారిని ద్రాక్షారసముతో మత్తులుగా చేసి సంతోషింపచేసిన వారుగా ఉన్నారు. ప్రియులరా, అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్న మాట ఏంటి అంటే, మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నానయ్యా అంటే, మీరు చేసే పరిచర్య, మీరు చేసే సేవ ఎలా ఉండాలయ్యా అంటే, మనుషులను సంతోషపరచువారుగా ఉండకూడదు. మనుషులను సంతోషపరచువారు ఏం చేస్తారయ్య అంటే, మనుషుల్ని సంతోషపరచడానికి వారికి కనపడేటట్టుగా చేస్తారు. ఏం చేస్తారు? కంటికి కనపడేటట్లుగా చేసేవారుగా ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారయ్య అంటే, మనుషులు ఉన్నప్పుడు హడావుడిగా పనిచేసేవారుగా ఉంటారు. అది మంచి లక్షణం కాదు.
ఒక పని ఒక యజమానుడు నీకు అప్పగించినప్పుడు ఆయన ఉన్నా లేకపోయినా నీ పనిని నమ్మకంగా చేసినప్పుడు నీవు నమ్మకమైన వ్యక్తిగా పేరు పొందేవాడగా ఉంటావు. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? నేను చూస్తూ ఉంటా, మన మినిస్ట్రీలో కొంతమంది పరిచర్య చేసే యవన బిడ్డలను పరిచర్య చేసేవారిని గమనిస్తూ ఉంటా. వారు ఏం చేస్తారో తెలుసా? అయ్యగారు వచ్చినప్పుడు, మన ఆత్మీయ తండ్రి గారు వచ్చినప్పుడు అప్పుడు వరకు కూర్చుని అప్పుడు వరకు కబుర్లు చెప్పుకున్న వారు అయ్యగారిని చూడగానే ఏం చేస్తారో తెలుసా? హడావుడిగా పనిచేసినట్లుగా ప్రయత్నం చేస్తారు. ఇది ఎందుకో తెలుసా? మనుషులను సంతోషపరచాలని ప్రయత్నాలు చేస్తారు. వాక్యం చెప్పే మాట ఏంటంటే, మీరు చేసే పని మనుషుల కొరకు కాదు, దేవుని కొరకని గుర్తిస్తే నువ్వేం చేయగలుగుతావో తెలుసా? దైవజనుడు ఉన్నా లేకపోయినా నీ పనిని నీవు సక్రమంగా చేసేవాడుగా ఉంటావు. ఆమేన్. ప్రియులారా, ఈ రోజున మీ జీవితాలు ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అంటే, మీరు మనుషులను సంతోషపెట్టేవారుగా ఉండకూడదు. ఆమేన్. మనుషులను సంతోషపెట్టేవారు ఏం చేస్తారో తెలుసా? అక్కడ రాయబడిన మాట, కంటికి కనబడుటకే కాక, అంటే కంటికి కనపడేది చేస్తారట. మనుషులను సంతోషపరచడానికి కంటికి కనపడేటట్లుగా చేస్తారు. యేసయ్య కొండ మీద ఉపమానం చెప్తూ, కొండ మీద ఆయన ప్రసంగం చేస్తూ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? రండి, మత్తయి శుభవార్త, మత్తయి శుభవార్త, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడిడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మన నీతి క్రియలు కనపరిస్తే, దేవుడు అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, మనుషులకు కనబడవలని వారి ఎదుట మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ప్రతిఫలము పొందరు. ఏం పొందరు? మనుషులకు కనపడవాలనని, మనుషులను సంతోషపరచవాలనని మీరు మనుషుల ఎదుట మీ నీతి క్రియలను కనుపరిస్తే, ప్రభు అంటాడు, పరలోకమందున్న తండ్రి మీకు ప్రతిఫలం ఇవ్వడం. ఏమివ్వడం? ప్రతిఫలం ఇవ్వడం. మనుషులకు కనపడాలని నువ్వు చేతే, ఎవరికంట్లోనో పడాలి, వారిని సంతోషపరచాలని నువ్వు చేసేవనుకో, పరలోకపు తండ్రి ఏమి ఇవ్వడో తెలుసా? ప్రతిఫలం ఇవ్వడం. ఏమివ్వడం? ప్రతిఫలం ఇవ్వడం. మీరు చేసేటప్పుడు ఎలా ఉండాలి? ఏ కార్యమైనా, నీతి కార్యాలు మీరు చేస్తున్నప్పుడు, దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు మీ జీవిత విధానం ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అంటే, 2వ వచనాన్ని చదవండి. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధుల్లోనూ చేయులగున నీ ముందర బోర ఊదింప వద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఇప్పుడు మనం ధర్మం చేసేటప్పుడు మనుషులకు కనపడాలని మనం చేయకూడదు. ఎవరికి కనపడాలని? మనుషులకు
కనపడాలని మనం చేయకూడదు. కొంతమంది ధర్మం చేస్తూ ఉంటే నలుగురికి కనపడేటట్టుగా ప్రజలందరూ నన్ను ఘనపరచాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వారు ధర్మం చేసేవారుగా ఉంటారు. ప్రభు అంటాడు, మీకు పరలోకపు తండ్రి వలన ప్రతిఫలం ఏమీ రాదు. మీరు ధర్మం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలో తెలుసా? మీరు ధర్మం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి అంటే రహస్యంగా చేయాలి. ఎలా చేయాలి? మీ కుడి చేతితో ఇచ్చేది మీ ఎడమ చేతికి తెలియకూడదు. కానీ మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? మనం ఏదైనా చేస్తే మనుషులందరూ మనల్ని ఘనపరచాలి. మనం ఏదైనా చేస్తే మనుషులందరికీ కనపడాలని మనం చేయటం కాదు. అది గొప్పతనం కాదు. దానివలన నీకు ప్రతిఫలం రాదు. పరలోకమందున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వడం. ఈ రోజున నన్ను పరలోకపు తండ్రి చూస్తే చాలు అని రహస్యంగా నీ జీవితంలో ధర్మం చేయగలిగితే, నీవు మరుగుగా ఉండి నువ్వు ధర్మం చేయగలిగితే దేవుని వలన నువ్వేం పొందుతావు తెలుసా? ప్రతిఫలం పొందుతావు. ఏం పొందుతావు? ప్రతిఫలం పొందుతావు. అందుకే మనుషులను సంతోషపరచువారుగా మీరు ఉంటే ఎలా ఉంటారో తెలుసా? కళ్ళకి కనపడేటట్లుగా చేయాలనుకుంటారు. ఎలా చేయాలనుకుంటారు? కనులకు కనపడేటట్లుగా చేయాలనుకుంటారు. మనుషులను సంతోషపరచువాడు ఎలా ప్రవర్తిస్తాడయ్యి అంటే కనులకు కనపడాలి అన్నట్లుగా పనిచేసేవారుగా ఉంటారు. అలా మీరు సేవ చేయమోకండి. అలాగున మీరు ఉండకూడదు అని అపోస్తుడైన పౌలు అంటాడు. ఇంకా ఈ మత్తయి సువార్తలో మనం పరిశీలన చేసినప్పుడు, మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? రహస్యముగా ఉండాలి. ఎలా ఉండాలి? గదిలో మనం ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది అలాగ ఉండరు. జనాలు ఎక్కువ ఉన్నారు అనుకోండి, దీర్ఘకాల ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? మనుషులు ఉన్నప్పుడు నీ మాటలు కొద్దిగా ఉండాలి, నీ ప్రార్థన కొద్దిగా ఉండాలి. మనుషులు ఉన్నప్పుడు నీ ప్రార్థన కొద్దిగా ఉండి, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు రహస్యంగా గదిలోనికి వెళ్ళి ఎక్కువసేపు నువ్వు ప్రార్థన చేయాలి. ఎక్కువసేపు ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి. కానీ కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? మనుషులకు కనపడాలని ప్రార్థన చేసేవారుగా ఉంటారట. వారు ఏం చేస్తారో తెలుసా? రాజు వీధిల మూలన సమాజ మందిరములలో మనుషులకు కనపడాలని వారు ప్రార్థన చేసేవారుగా ఉంటారు. మన పరలోకపు తండ్రి, మనం రహస్యంగా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే రహస్యమున్న తండ్రి నిన్ను చూసి నీకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆమేన్. అందుకే మనుషులకు కనపడేటట్టుగా మీరు ప్రార్థన చేయమోకండి. వేషధారులాగా ప్రార్థన చేయమోకండి. మీ జీవితంలో ప్రభుని సంతోషపరచాలని, ప్రభువు చెప్పినట్లుగా నువ్వు చేస్తే ప్రభువు సంతోషించేవాడుగా ఉంటాడు. ఆమేన్. చూడండి, ఇంకా మనుషులను సంతోషపరచటానికి కొంతమంది మేము ఉపవాసం ఉన్నామండి, ఉపవాసం ఉన్నామండి అని మొఖాలు యాలాడేసుకుని తల నిండా కొబ్బరి నూనె రాసుకుని కళ్ళు లోపలికి పీక్కిపోయినట్లుగా ఉపవాసాలు ఉంటారు. కానీ ఉపవాసం ఉన్న రోజున మీరు ఎలా ఉండాలో తెలుసా? తలస్నానం చేసి, తలస్నానం చేసి నీ మొఖాన్ని కడుక్కుని నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఎవరికి తెలియకూడదు నువ్వు ఉపవాసం ఉంటున్నావు అన్న సంగతి ఎవరికి తెలియకూడదు. రహస్యంగా నువ్వు చేయాలి. కానీ సంఘాల్లో
మనుషులు ఏం నేర్చుకున్నారయ్య అంటే మనుషులకు కనపడాలని, మనుషులను సంతోషపరచాలని ప్రయత్నం చేసేవారుగా ఉంటున్నారు. వారు ఏం చేస్తారో తెలుసా? మనుషులకి కనపడేటట్లుగా వారు చేసేవారుగా ఉంటారు. అందుకే అపోస్తుడైన పౌలు అంటారు, ఇదిగో మీరు మనుషులను సంతోషపరచువారు చేయనట్లు కంటికి కనపడవాలని చేయటం కాదు, రహస్యమందు చూసే మీ దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని, మీరే పని చేసినా ప్రభు కోసం చేస్తున్నామని మీరు సేవ చేయండి అని చెప్తున్నాడు. ఆమేన్. మరి మనుషులను సంతోషపరిచేవారు ఎలా ఉంటారు? ఒకటి, కంటికి కనబడాలని వారు చేస్తారు. రెండు, మనుషులను సంతోషపరిచేవారు ఎలా ఉంటారట? అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో ఆయన ఒక మాట మాట్లాడతాడు. చూడండి, రెండవ పత్రిక 3వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. దానికన్నా ముందు తిమోతికి రాసిన అదే పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. 3, 4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు సెవియొగక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఆమేన్. ఇప్పుడు అందరు నా వైపు చూడండి, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే, మనుషులను సంతోషపరిచేవారు ఏం చేస్తారయ్య అంటే, ఇప్పుడు సంఘ బిడ్డలందరినీ సంతోషపరచాలి అంటే దైవజనుడు ఎలా చెప్పాలి? విశ్వాసులకు అనుకూలమైన బోధ చేయాలి. ఏ బోధ చేయాలి? అనుకూలమైన బోధ చేయాలి. మీరు ఎలా ఉన్నా కూడా మీ వ్యక్తిగత జీవితాలు, ఆధ్యాత్మిక జీవితాలు ఎంత పాడైపోయినా, ఎంత భ్రష్టమైపోయినా మీరేం కోరుకుంటారయ్యా అంటే, పాస్టర్ గారు మాకు అనుకూలమైన బోధ చేయాలి. ఏ బోధ? అనుకూలమైన బోధ చేయాలి అని కోరుకునేవారుగా ఉంటారు. కారణం ఏంటో తెలుసా? ఇవి అంత్య దినాలు, ఈ కడవరి దినాలు. మనుషులను సంతోషపరిచేవారు ఏం చేస్తారో తెలుసా? మనుషులకు అనుకూలమైన బోధలు చేసేవారుగా ఉంటారు. ఏ బోధలు? మనుషులకు అనుకూలమైన బోధలు చేసేవారుగా ఉంటారు. నువ్వు ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే నువ్వు గుర్తించవలసిన విషయం ఏంటో తెలుసా? ఈ పాస్టర్ గారు ఆరోగ్యకరమైన బోధ చెప్తున్నాడా? ఈ పాస్టర్ గారు నా ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తున్నాడా? ఈ పాస్టర్ గారు నా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న లోపాలను ఎత్తి చూపించగలుగుతున్నాడా? నిజంగా ఈ పాస్టర్ గారు నా పాపమును గురించి నన్ను ఒప్పింప చేస్తున్నాడా అని నువ్వు గ్రహించాలి. ఏ దైవజనుడైతే నీ పాపాన్ని గురించి ఒప్పిస్తాడో, ఏ దైవజనుడైతే నీ పాపమును గురించి, నీ లోపమును గురించి చెప్తాడో, అతడు సత్యమైన బోధ చేసేవాడు. ఆమేన్. అతడు సత్యమైన బోధను చేసేవాడు. అనుకూలమైన బోధ చేసేవాడు ఎలా ఉంటాడో తెలుసా? మనుషులను సంతోషపరచాలనుకుంటాడు. ఎవరిని? మనుషులను పరచాలని అనుకుంటాడు. మనుషులను సంతోషపరిస్తే దేవుణ్ణి సంతోషపరచగలుగుతామా? దేవునికి దాసులం అవ్వగలుగుతామా? ఈరోజున సంఘాలు ఎలా మారిపోయినాయో తెలుసా? ఎలా మారిపోయినాయి?
అంటే హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారంట. ఎవరిని పోగు చేసుకుంటున్నారమ్మా? చెప్పలే. ఎవరిని పోగు చేసుకుంటున్నారు? అనుకూలమైన బోధ చేసేవారిని పోగు చేసుకుంటున్నారట. కారణం ఏంటి అంటే వారు దురద చెవులు గలవారై ఉన్నారు. ఏ చెవులు? దురద చెవులు గలవారై ఉన్నారు. ఇవి అంత్య దినాలు, ఈ కడవరి దినాలు. వారి యొక్క దురాశలకు అనుకూలంగా చెప్పాలంట. ఎట్లాగా? ఇలా ఆశలు ఎలాంటివో తెలుసా? మంచివి కాదు, దురాశలు. బైబిల్ చెప్తుంది, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. ఏం కంటది? మరణాన్ని కంటది. ఇప్పుడు బోధకుడు వారి దురాశలకు అనుకూలంగా బోధ చేస్తే వారిని ఎక్కడికి నడిపించినట్టు? మరణానికి. ఎక్కడికి? మరణానికి నడిపించేవాడుగా ఉంటాడు. నిజంగా ఒక వ్యక్తిని జీవములోనికి నడిపించాలని, ఒక వ్యక్తిని నూతన సీయోనులో నిలబెట్టాలని, ఒక వ్యక్తిని దేవుని ఎదుట నిలబెట్టాలి అంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ముడత మచ్చ కళంకము లేని వాడుగా ఉండాలి. ఆమేన్. ముడత మచ్చ కళంకము లేని వాడుగా తీర్చిదిద్దటానికి వాక్యము చేత దైవజనుడు ఏం చేయాలో తెలుసా? ఉదక స్నానం చేయించాలి. ఏం చేయించాలి చెప్పండి? మీరు ప్రార్థనకు వస్తే చాలయ్యా. ఏమొస్తే చాలు? ప్రార్థనకు వస్తున్న నీ జీవితంలో పరిశుద్ధత ఉండాలి. ప్రార్థనకు వస్తున్న నీ జీవితంలో సత్క్రియలు ఉండాలి. ప్రార్థనకు వస్తున్న నీ జీవితంలో క్రీస్తు యొక్క స్వభావాన్ని కలిగి ఉండాలి. నీవు దేవుని పోలికగా మార్చబడాలి. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి రాబోతున్నప్పుడు వధువు సంఘంగా ఆయన్ని ఎదుర్కోవాలి అంటే నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి. ఏమవ్వాలి? పరిపూర్ణుడు అవ్వాలి. ఏదో మందిరానికి వస్తే సరిపోదు. నువ్వు రక్షణ పొందింది ఎందుకు? బాప్తీసం తీసుకున్నది ఎందుకు? ప్రభుతో కూడా నువ్వు ఉండాలనే కదా. ప్రభుతో కూడా ఉండాలనే కదా. మరి ప్రభుతో కూడా నీవు ఉండాలి అంటే నీలో సంసిద్ధత ఉండాలి కదా. ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తు పోలికగా నువ్వు మార్చబడాలి. ఏ పోలికగా? క్రీస్తు పోలికగా మార్చబడాలి. నీ ముఖం మీద ఉన్న ముసుగును తీసివేయాలి. మహిమ నుండి అధిక మహిమకు నీవు ఆధ్యాత్మిక జీవితంలో రావాలి. అప్పుడు మాత్రమే కదా నువ్వు ఎదుర్కోగలుగుతావు. అప్పుడు మాత్రమే కదా ప్రభుని ఎదుర్కోగలుగుతావు. ఈ రోజున దేవుని మందిరానికి వెళితే నీకు అప్పులు తీరిపోతాయి. దేవుని మందిరానికి వెళితే నువ్వు మందిరానికి వస్తే నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నీకు పెళ్ళి అవుతుంది, పిల్లలను కంట. ఇవన్నీ ఏంటో తెలుసా? శరీర సంబంధమైన ఆశలు. ఏంటండి? శరీర సంబంధమైనవి. శరీరము ఏం చేయదో తెలుసా? నిత్యత్వాన్ని స్వతంత్రించుకోలేదు. దీన్ని చెప్పండి. శరీరము నిత్యత్వాన్ని సంపాదించుకోలేదు. శరీర కోరికలు, శరీర ఇచ్చలు, శరీర సంబంధమైనవి నిన్ను నిత్యత్వానికి తీసుకొని వెళ్ళావు. నువ్వు నిత్యత్వానికి వెళ్ళాలి అంటే ఆత్మ సంబంధమైన వాటిని నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. ఏం కలిగి ఉండాలి? ఆత్మ సంబంధమైన. ఆత్మలో నీకు దాహం ఉండాలి. క్రీస్తు స్వరూపంలో నీకు మార్చబడాలి. నేను క్రీస్తు స్వభావాన్ని నేను కలిగి ఉండాలి. క్రీస్తును నేను ప్రత్యక్షపరచాలి అనేటువంటి ఒక దప్పిక నీలో ఉండాలి. ఒక దప్పిక నీలో ఉండాలి. ఆ దప్పికను ప్రభు చూడగలిగితే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీ ఆశను తీర్చి నిన్ను తృప్తిపరిచేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. కానీ ఈ రోజున సంఘం ఎలా తయారైందయ్యా అంటే దురద చెవులు గలవారై. ఏ చెవులు? దురద చెవులు గలవారే వారి దురాశలకు అనుకూలమైన బోధ. ఏ బోధ? దురాశలకు అనుకూలమైన బోధ. ఇప్పుడు నువ్వు పని చేయకుండా నీకు డబ్బులు ఎట్టొస్తాయి?
మాట్లాడాలి. కొంతమంది సేవకులు ఏం చెప్తున్నారో తెలుసా? నువ్వు ప్రార్థనకు వచ్చావు కదా, నీ జీవితంలో నీ అప్పులో తీరిపోతాయి. ఏం తీరిపోతాయి? దేవుని ఉద్దేశం ఏంటి? తన పిల్లలు సమృద్ధి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సమృద్ధి కలిగి ఉండాలి, సంతృప్తిగా బ్రతకాలి. అది నా దేవుని ఉద్దేశం. నువ్వు పని చేయకుండా నీకు డబ్బులు ఎట్ట వస్తాయి? వస్తాయా? ఎలా వస్తాయి? రాత్రి ఒక ఆయన వచ్చి డబ్బుల మూట మీ ఇంట్లో ఇసిరేసి వెళ్ళిపోతాడా? లేదు. మనం దేవుని పిల్లలం కాబట్టి ఎప్పుడూ శ్రమించాలి. సీమల వలె ఏం చేయాలో తెలుసా? శ్రమపడేవారుగా ఉండాలి. శ్రమపడేవారుగా ఉండాలి. నీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అప్పుడు సమృద్ధితో నిన్ను నింపుతాడు. ఈ రోజున పాస్టర్లు ఎలా తయారయ్యారంటే వారికి అనుకూలమైన బోధలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అనుకూలమైన బోధలు. వారి దురాశలకు అనుకూలమైన బోధలు చేస్తున్నారండి. ప్రభు అంటాడు, మనుషులను సంతోషపరిచేవాడు ఎవరో? మనుషులను సంతోషపరిచేవారు ఎలా ఉంటారయ్యా అంటే అనుకూలమైన బోధలు చేసేవారుగా ఉంటారు. ఏ బోధలు? మనం మాట్లాడేటప్పుడు ఎవరికైనా మనుషులను సంతోషపరచాలంటే ఆడ ఏం పని చేసినా కరెక్టేనయ్యా అనకూడదు. ఏమనకూడదు? కరెక్టేనయ్యా అనకూడదు. మన జీవితంలో ఏం చేయాలో తెలుసా? తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్ అనాలి. కానీ వాడు తప్పు చేస్తున్నప్పుడు మనము వారిని ప్రోత్సహిస్తున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా? వారిని సంతోషపరచాలనుకుంటున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, మీరు మనుషులను సంతోషపరిచేవారుగా ఉండకూడదు. ఆమేన్. మనుషులను సంతోషపరిచేవారు ఏం చేస్తారయ్య అంటే అనుకూలమైన బోధ, అనుకూలమైన మాటలు, అనుకూలంగా ప్రవర్తించేవారుగా ఉంటారు. లేదు ప్రియులారా, మనం మనుషులకు అనుకూలంగా కాదు, మనం దేవునికి అనుకూలంగా ఉండాలి. ఆమేన్. దేవునికి అనుకూలంగా ఉండాలి. ఈ రోజున నువ్వు వినే బోధ ఆరోగ్యకరమైన బోధ అంటే హితబోధ. ఏ బోధ? హితబోధ వినాలి. ఎంతమంది వింటారు హితబోధ? ఒక మాట చెప్తా, ఒక ఉదాహరణ. ఒక తండ్రి ఉన్నాడు. తండ్రి పిల్లవాడిని బయటికి వెళ్ళొద్దురా, అక్కడికి వెళ్తే డేంజర్ ఉందిరా, అక్కడికి వెళ్తే అక్కడ నీకు ప్రమాదం జరుగుతుందిరా, బయటికి వెళ్ళకో అంటే పిల్లోడికి ఎలా ఉంటుంది? మా నాన్న ఎలాంటివాడో తెలుసా? నన్ను బయటకు కూడా వెళ్ళని ఇట్లా. ఏమంటాడు? నన్ను బయటకు కూడా వెళ్ళని ఇట్లా, నాకు స్వతంత్రత ఇవ్వట్లా, ఇదిగో నన్ను బంధించేస్తున్నారు, నాకు ఫ్రీడమ్ లేదు. ఇప్పుడు పిల్లలందరూ కోరుకునేది ఏంటో తెలుసా? మాకు ఫ్రీడమ్ కావాలి. ఏం కావాలి? ఫ్రీడమ్ కావాలి. అక్కడేముంది? డేంజర్ ఉంది. ఏముంది? ప్రమాదం ఉంది. ఇప్పుడు ఒక కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి పిల్లోడు వెళ్తున్నాడు అనుకో, ఏమంటాం తల్లిదండ్రులుగా? అరే చిన్న ఎల్రా నాని ఇల్లు అంటామా? ఏమంటాం? ఒరేయ్ అక్కడికి వెళ్ళమకో, వెళ్ళావంటే కరెంట్ షాక్ కొడుతుంది, నువ్వు చచ్చిపోతావు, వెళ్ళొద్దు అని కేకలు వేస్తావు. ఏమవుతావు? హెచ్చరిస్తావు. ఆయన మీద కోపమా? బిడ్డ మీద హెచ్చరిస్తున్నావంటే, అక్కడ అరుస్తున్నావంటే అర్థం ఏంటి? ఆ బిడ్డ మీద కోపం కాదు, ఆ బిడ్డ యొక్క క్షేమాన్ని కోరుకున్నావు కాబట్టి, ఆ బిడ్డ యొక్క క్షేమాన్ని కోరుకున్నావు కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? కేకలు వేసి హెచ్చరించేవారుగా ఉంటారు. నా యంక చూడండి, మీరు పిల్లలంక చూడమాకండి. అమ్మా, మీ పిల్లల్ని మీ చేతుల్లో పట్టుకోండి, గట్టిగా కూర్చోబెట్టుకోండి చక్కగా. పిల్లల మీద ఎందుకు కేకలేస్తారయ్యి అంటే వారి క్షేమాన్ని కోరి. ఏం కోరి? వారి క్షేమాన్ని కోరి కేకలు వేస్తారు. పర్లేదురా నాన్న, వెళ్ళిరా, ఊళ్ళో తిరిగిరా అంటావా? అన్నావు అంటే ఏం కోరుకుంటున్నావు? పిల్లల క్షేమాన్ని కోరుకునేవాడు కాదు నువ్వు. పిల్లల క్షేమాన్ని కోరేవాడువు
కాదు. నీవు ఎలా ఉండాలో తెలుసా? పిల్లల క్షేమాన్ని కోరేటువంటి తల్లిదండ్రులు అపాయము నుంచి తమ పిల్లలను కాపాడుకోవాలని గద్దించేవారుగా ఉంటారు, హెచ్చరించేవారుగా ఉంటారు. వారు అప్పుడు ఆ సమయంలో కేకలు వేసేవారుగా ఉంటారు. అంత మాత్రాన తల్లిదండ్రులు నిన్ను ప్రేమించటం లేదని కాదు, వారు నీ క్షేమాన్ని కోరుకున్నారు కాబట్టే వారు హెచ్చరిస్తున్నారు. వారు మీ క్షేమాన్ని కోరుకున్నారు కాబట్టే మిమ్మలను ఏం చేస్తున్నారో తెలుసా? గద్దిస్తున్నారు. ఏం చేస్తున్నారు? మనమేమనుకుంటాం తెలుసా? అయ్యగారికి గద్దింపులు తప్ప దీవించటం రాదు, ఆశీర్వదించటం రాదు. ఏం రాదు? ఏం రాదు? మన కోరికలన్నీ ఎలా ఉంటాయో తెలుసా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక అంటే ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎప్పుడు దేవుడు దీవిస్తాడు? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దేవుడు దీవిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఊరికనే దీవించడు దేవుడు. దీవించును గాక అంటే దీవించడు. దాని వెనకమాల ఒక రీజన్ ఉంటుంది. దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే, దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే దాని వెనక ఒక రీజన్ ఉంటుంది. అది చెప్పకుండా వీళ్ళు ఏమంటారో తెలుసా? దేవుడు మిమ్మల్ని దీవించును కాక, మీ పిండి పిసుకు తొట్టియు మీ పిల్లలను మీ గొర్రెలను దీవించుబడును కాక. అబ్బా, మా అయ్యగారు ఎంత బాగా చెప్తున్నాడండి. లేదు ప్రియులారా, నిన్ను సత్య మార్గంలో నడిపించటానికి ఎవరైతే నిన్ను సరిచేస్తారో, నీ తోలు తీతారో. ఏం తీతారు చెప్పండి? ఇప్పుడు బలిపీఠం మీద వధించినటువంటి ఆ బలి పశువుని ఏం చేస్తారో తెలుసా? బలిపీఠం మీద తోలు తీస్తారు. ఏం తీస్తారు చెప్పండి? అది ఏ యొక్క పశువు యొక్క కళేభారమో తెలియకుండా ఉండటానికి ఏం చేస్తారో తెలుసా? తోలు తీస్తారు. నీ కులం ఏంటో, గోత్రం ఏంటో, నువ్వే ప్రాంతం వాడువో నువ్వు తెలియకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? తోలు తీయబడాలి. ఏం తీయబడాలి? తోలు తీయబడాలి. తోలు తీసేటప్పుడు, తోలు తీసిబడుతున్నప్పుడు మనం అప్పగించుకోవాలి. అయ్యా నా తోలు తీయని. ఎంతమంది విశ్వాసులు అలా అప్పగించుకుంటున్నారండి. అప్పగించుకుంటున్నారు. నా తోలు తీయ్యా, నన్ను బలిపీఠం మీద పెట్టయ్యా, దేవునికి ఇంపైన దహన బలిగా నన్ను మార్చయ్యా, దేవుడు నన్ను అంగీకరించాలి. ఏం చేయాలి? దేవుడు నన్ను అంగీకరించినట్లుగా నన్ను సిద్ధపరచు అని అప్పగించుకుంటే దైవజనుడు తోలు తీసి నిన్ను దహన బలిగా దేవునికి అప్పగిస్తాడు. ఆమేన్. ఈరోజున మన జీవితాల్లో హితబోధ. ఏ బోధ? హితబోధను మనము అంటే హితబోధ అంటే దాని యొక్క తెలుగు అర్థం ఏంటో తెలుసా? ఆరోగ్యకరమైన బోధ. ఏ బోధ? ఆరోగ్యకరమైన బోధను నీవు కోరుకునేవాడుగా ఉండాలి. నీకు అనుకూలమైన, నీ దురాశలకు అనుకూలమైనటువంటి బోధను ఎత్తుకుంటున్నావు అంటే నువ్వు దురద చెవులు కలిగిన వాడు. ఏ చెవులు కలిగిన వాడు? దురద చెవులు కలిగిన వాడు. హితబోధను సహించేవాడు కాదు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనుషులను పరిచేవాడు ఎలా ఉంటాడో తెలుసా? అనుకూలమైన బోధ చెప్తాడు. ఏ బోధ? అనుకూలమైన బోధ. అనుకూలమైన బోధ చేసేవాడుగా ఉంటాడు. అనుకూలమైన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. మనం అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలో తెలుసా? మనుషులను సంతోషపెట్టేవారుగా మనం ఉండకూడదు. దేవుణ్ణి మాత్రమే సంతోషపరిచేవారుగా మనం ఉందుముగాక. ఆమేన్ చెప్పండి. పౌలు అపోస్తలుడి యొక్క బాధ ఏంటంటే ఎఫెసీ సంఘం మనుషులను సంతోషపరుచువారుగా ఉండకూడదని, దేవుని సంతోషపరుస్తూ దేవుని కొరకు పని చేస్తున్నామని వారి మనసులో ఫీల్ అవుతూ పరిచర్య చేయాలని, సేవ చేయాలని ఎఫెసీలో ఉన్న సంఘానికి పౌలు గారు బోధించేవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పే మాట కూడా ఏంటో తెలుసా? మనుషులను నువ్వు సంతోషపరచువాడుగా ఉండకూడదు. మనుషులను సంతోషపరచువాడుగా ఉండకూడదు. నువ్వు దేవుణ్ణి సంతోషపరచాలి. మనుషులను సంతోషపరిచేవారు ఎలా ఉంటారయ్యంటే కనులకు కనపడేటట్టుగా చేస్తారు.
ఏం చేస్తారు? కనులకు కనపడేటట్లుగా చేస్తారు. 2, అనుకూలమైన బోధ చేసేవారుగా ఉంటారు. 3, మనుషులను సంతోషపరచాలనుకున్నప్పుడు చేసే పని ఏంటో తెలుసా? మార్కు శుభవార్త 15వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. మార్కు శుభవార్త 15వ అధ్యాయం 15వ వచనం. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అతగాడి పేరేంటంటే పిలాతు. చెప్పండి. పిలాతట జనములను సంతోషపరచడానికి, ఎవరిని? జన సమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై ఉన్నాడట. జనాల్ని సంతోషపెట్టేవాడు ఏం చేస్తాడో తెలుసా? బరబ్బా లాంటి వారిని విడుదల చేస్తారు. అంటే బరబ్బా ఎవడో? బందిపోటు దొంగ. ఎవరో? దొంగలను విడుదల చేస్తాడు. దొంగలను విడుదల చేస్తాడు. సత్యవంతుడు, జీవం కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేశాడో తెలుసా? కొరడాలతో కొట్టి సిలువ వేయటానికి అప్పగించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం పరిశీలన చేయవలసిన విషయం ఏంటంటే, మనం మనుషులను సంతోషపరచువారం అయితే మన జీవితంలో మనం ఎవరిని విడుదల చేస్తామో తెలుసా? దొంగల్ని. ఎవరిని? చెప్పండి, గట్టిగా చెప్పండి. వెనకున్నోళ్ళు చెప్పండి. ఎవరిని విడుదల చేస్తాం? దొంగల్ని విడుదల చేస్తాం. దొంగ అంటే ఎవరు? దొంగ ఎవరండి? యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనం బట్టి ఆ దొంగ ఎవరు చూడండి. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకి వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. ఆమేన్. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, దొంగతనమును హత్య చేయటానికి వచ్చాడు. ఏం చేయటానికి వచ్చాడు? హత్య చేయటానికి వచ్చాడు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? గొర్రెలకు జీవమును, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి నేను వచ్చి ఉన్నాను అన్నాడు. అంటే యేసయ్యేమో జీవాన్ని ఇచ్చేవాడు, అపవాదేమో హత్య చేసేవాడు. ఏం చేసేవాడు? వాడే దొంగ. ఇప్పుడు నువ్వు మనుషులను సంతోషపరచాలి అనుకున్నప్పుడు నీలో నుండి విడుదలయ్యేది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు కాదు. ఎవరో తెలుసా? దొంగ అంటే అపవాది విడుదలవుతాడు. అపవాది క్రియలు నీ నుండి ప్రారంభమవుతాయి. నీ నుండి వెలువడేది ఏంటో తెలుసా? అపవాది క్రియలు. ఏ క్రియలు? దుష్టత్వము, అల్లరితో కూడిన ఆటపాటలు. నీ జీవితంలో నువ్వేం చేస్తావో తెలుసా? మోసము. నీ జీవితంలో అబద్ధాలు. ఎందుకయ్యా అంటే నీలో నుండి విడుదలయ్యేది ఎవరో తెలుసా? దొంగ. ఎవరండి? దొంగ. ఈ యొక్క మహానుభావుడు ఎవరో? పిలాతు గారు. ఎవరిని విడుదల చేస్తున్నాడు? బందిపోటు దొంగను. ఎవరినండి? బందిపోటు దొంగను. ఎందుకు బందిపోటు దొంగను విడుదల చేస్తున్నాడయ్యా అంటే మనుషులను సంతోషపరచాలనుకున్నాడు. జనసమూహమును సంతోషపరచాలని అనుకున్నాడు. అందుకనే బందిపోటు దొంగను విడుదల చేసేవాడుగా ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే మనుషులను సంతోషపరచాలని అనుకుంటావో, తీర్మానం చేసుకుంటావో, అప్పుడు నీ జీవితంలో నుండి విడుదలయ్యేది ఎవరో తెలుసా? అపవాది విడుదలవుతాడు. ఎవరండి? చెప్పండి. అపవాదిని గురించి బైబిల్ చెప్పేది ఏంటో తెలుసా? దొంగ. చెప్పండి. దొంగ.
పిలాతు దొంగను విడుదల చేశాడు, కానీ నీవైతే ఎవరిని విడుదల చేస్తావో తెలుసా? అపవాదిని. ఎవరినండి? అపవాదిని. అప్పుడు నీ జీవితంలో నువ్వు కోరుకునే కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? దుష్టత్వాన్ని కోరుకుంటావు, అబద్ధాన్ని కోరుకుంటావు, మోసాన్ని కోరుకుంటావు, హత్యను కోరుకుంటావు. నీ క్రియలన్నీ అలాగే ఉంటాయి. కానీ సత్యవంతుడైన దేవుణ్ణి, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారిని, సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చేటువంటి ప్రభువుని నువ్వేం చేస్తావో తెలుసా? కొరడాలతో కొట్టించేవాడుగా ఉంటావు. ఎలా ఉంటావు? కొరడాలతో కొట్టించి సిలువ వేయటానికి అప్పగించేవాడుగా ఉంటావు. మనుషులను సంతోషపరచాలని ప్రయత్నం చేసేవారు చేసే పని ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభువారిని హింసించేవారుగా ఉంటారు. ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? శ్రమ పడుతున్నాడా? ఇక్కడ పిలాతు ఏం చేశాడో తెలుసా? మనుషులను సంతోషపరచటానికి బందిపోటు దొంగను విడుదల చేశాడు. ఎవరిని? బందిపోటు దొంగను విడుదల చేసి సత్యవంతుడైన జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించిన వాడగా ఉన్నాడు. దేనికి అప్పగించాడు? సిలువకు అప్పగించాడు. నువ్వు మనుషులను సంతోషపరచాలంటే యేసయ్యను నువ్వు సిలువకు అప్పగిస్తావు. ఆయన్ని హింసించేవాడుగా ఉంటావు. నువ్వు చేసే క్రియలు యేసయ్యకు హింస కలుగుతుంది. మనుషులను సంతోషపరచాలని చేసే కార్యాలన్నీ కూడా యేసయ్యను గాయపరిచేవిగా ఉంటాయి, యేసయ్యను బాధ పెట్టేవిగా ఉంటాయి. నువ్వు మనుషులను సంతోషపరచాలనుకుంటే యేసయ్యను సిలువ వేసేవాడుగా ఉంటావు. ఎలా ఉంటావు చెప్పండి? యేసయ్యను సిలువ వేసేవాడు. మరలా యేసయ్యను సిలువ వేస్తున్నావు. ఎలాగయ్యా అంటే, నువ్వు ఏ పాపాన్నైతే విడిచిపెట్టావో, దేన్నైతే విడిచిపెట్టాలని తీర్మానం చేసుకుని నువ్వు బాప్తిసం తీసుకున్నావో, దాన్ని విడిచిపెట్టకుండా పదే నీ జీవితంలో నువ్వు చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? పదే యేసయ్యను హింసించేవాడుగా, పదే నువ్వు యేసయ్యను సిలువ వేసేవాడుగా ఉన్నావు. ఎలా ఉన్నావు? సిలువ వేసేవాడుగా ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు మనుషులను సంతోషపరచాలనుకుంటున్నావు. ఎవరిని చెప్పండి? మనుషులను సంతోషపరచాలనుకుంటున్నావు. కాబట్టి నువ్వు యేసయ్యను ఏం చేస్తున్నావు తెలుసా? సిలువ వేసేవాడుగా ఉంటావు. యేసయ్యను ఏం చేస్తున్నావు తెలుసా? కొరడాలతో కొట్టించేవాడుగా ఉంటున్నావు. పిలాతు అదే చేశాడు. ప్రియులరా, మనమైతే అలాగున ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. మనం అలాగున ఉండకూడదు. పౌలు గారు కోరుకుంటున్నటువంటి విషయం ఏంటి అంటే, మీరు మనుషులను సంతోషపరచువారుగా ఉండి కంటికి కనపడవలనని చేయొద్దు. మనుషులను సంతోషపరచువారుగా మీరు ఉండొద్దని పౌలు గారు చెప్తున్నాడు. మరి మనం ఎలా ఉండాలి అంటే, ప్రభుని సంతోషపరిచేవారుగా ఉండాలి. ఎవరిని? ఒక మాట చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము చదవండి. సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారమై ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములను సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమునందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టునట్లుగా ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని
ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరపరచవలెనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికిని మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బ్రతిమాలుకొనుచున్నాను. ఆమేన్. ఇక్కడ పౌలు అపొస్తలుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనము అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపరచాలి. ఆమేన్. మనం అన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లో కాదు, 1-2 విషయాల్లో దేవుని సంతోషపరచడం కాదు, కానీ మనం అన్ని విషయాల్లో ప్రభుని సంతోషపరచాలి. మనము ప్రభుని సంతోషపరచాలి అంటే అక్కడ రాయబడిన మాట ఆయనకు తగినట్టుగా. ఎలాగా? ఆయనకు తగినట్టుగా మనం నడుచుకునేవారుగా ఉండాలి. ఆయనకు తగినట్టుగా మనము నడుచుకునేవారుగా ఉండాలి. మరి మనము మన నడక ఆయనకు తగినట్టుగానే ఉంటుందా? మన ప్రవర్తన విశ్వాసికి తగినట్టుగానే ఉంటుందా? నీ జీవితంలో రక్షింపబడ్డావు అన్న పేరు మాత్రం ఉంది, కానీ రక్షింపబడిన వారి జీవితాల్లో ఉండవలసిన పరివర్తన, రక్షింపబడిన వారి జీవితంలో ఉండవలసిన నడవడిక మీ జీవితాల్లో ఉందా? యవన బిడ్డలారా, అందరూ మునిగేరని నీళ్ళలో మునగటం కాదు, ప్రభుకి తగినట్లుగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? ప్రభుకి తగినట్లుగా బ్రతకాలి. లేకపోతే పదే పదే నువ్వు సిలువ వేసిన వాడు అవుతావు, పదే పదే దేవుణ్ణి హింసించిన వాడుగా ఉంటావు, నువ్వు దేవుణ్ణి సంతోషపరిచిన వాడుగా ఉండవు. నీ ప్రవర్తన ప్రభుకి తగినట్లుగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రభుకి తగినట్లుగా ఉండాలి. నీ వేషధారణ విశ్వాసికి తగినట్లుగా ఉండాలి. నీ మాటలు విశ్వాసికి తగినట్లుగా ఉండాలి. నీ అలంకరణ విశ్వాసికి తగినట్లుగా ఉండాలి. మరి ఉంటున్నాయా? నీ మాటలు చూస్తే అసలు నువ్వు క్రైస్తవుడవో కాదు అన్న భయమేస్తుంది. నీ ప్రవర్తన చూసినప్పుడు నువ్వు క్రైస్తవుడివో కాదు అన్న భయం పుడుతుంది. నీ అలంకరణ చూసినప్పుడు విశ్వాసువో లేక పిశాసువో అన్న సంగతి తెలియక సందిగ్ధంలో పడిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభు చెప్తున్నాడు, నువ్వు అన్ని విషయాల్లో ప్రభుని సంతోషపరచాలి. ఆమేన్. నిజంగా దేవునికి ఎప్పుడు సంతోషం అవుతుంది? ఎప్పుడు సంతోషం అవుతుందండి? ఒక మాట చదవండి, ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇది ప్రభువుకు యెహోవా వాక్కు. దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? దుష్టుడు మరణము నొందుట నాకు సంతోషమా? చెప్పండి. దేవుడు ఒక వ్యక్తి మరణం పొందితే సంతోషిస్తాడా? చింటూ వింటున్నావా? దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? ఒక వ్యక్తి చనిపోతే దేవుడు సంతోషించడు. దేవుడు ఒక వ్యక్తి చనిపోతే, దుష్టత్వంలో ఉండి చనిపోతే ఆయన సంతోషించే దేవుడు కాదు. ఒకడు తన ప్రవర్తనను దిద్దుకొని, దేని దిద్దుకుని? ప్రవర్తన దిద్దుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సంతోషించేవాడుగా ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి, గట్టిగా కొట్టండి, హల్లెలూయా అంటూ కొట్టండి, దేవుని మహిమపరుస్తూ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు సంతోషిస్తాడయ్య అంటే
మన ప్రవర్తన దిద్దుకున్నప్పుడు. ఎప్పుడు? ఎలాగా? ప్రభుకి తగినట్లుగా మన ప్రవర్తన దిద్దుకున్నప్పుడు, విశ్వాసికి తగినట్లుగా మన ప్రవర్తన దిద్దుకున్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఏం చేస్తాడో తెలుసా? సంతోషించేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? సంతోషించేవాడుగా ఉంటాడు. అంతేగాని మనం దుష్టులుగా, దుస్తత్వంతో, చెడుతనంతో, పాపంలో ఉండి మనం చనిపోతే మన దేవుడు చూసి సంతోషించే దేవుడు కాదండి. సంతోషించే దేవుడు కాదు. మన దేవుడు ఇప్పుడు సంతోషిస్తాడయ్య అంటే మన ప్రవర్తన ఎప్పుడైతే దిద్దుబడుతుందో. ఏం చేయబడుతుంది? యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడు దేవుడు సంతోషించాడు. ఆమేన్ చెప్పండి. ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడు సంతోషించి ఆయన ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడు. ఈ రోజున నీవు కూడా నీ యొక్క జీవితాన్ని మార్చుకుంటే, మోసకరమైన జీవితం నుండి నీవు జై జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. నిన్ను చూసి సంతోషించేవాడుగా ఉంటాడు. నీలో వచ్చిన పరివర్తన, నీలో వచ్చినటువంటి దిద్దుబాటును చూసి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సంతోషించేవాడుగా ఉంటాడు. ఆమేన్. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఎవరైనా నీ పాపమును ఎత్తి చూపిస్తే ఏం చేస్తావో తెలుసా? హేరోదులాగా. ఎవరిలాగా? హేరోదులాగా వారిని బంధించాలని ప్రయత్నం చేస్తాం, వారిని అంతమొందించాలని ప్రయత్నం చేస్తాం. హేరోదుతో భక్తుడైన యోహాను గారు చెప్పాడు, హేరోదు, నువ్వు చేస్తున్నది తప్పు. పిలుపు భార్యను తీసుకొచ్చి నీ భార్యగా నువ్వు చేసుకున్నావు, అది తగదు అని యోహాను గారు ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్తే యోహాను గారిని తీసుకెళ్ళి చెరసాల్లో వేశాడు. హేరోదియక ఏం చేసిందో తెలుసా? హేరోదియక ఏం చేసిందో తెలుసా? హేరోదు పుట్టినరోజున తన కుమార్తెతో నాట్యం చేయించి సంతోషింపచేసి యోహాను గారు తల కోరుకుంది. దీన్ని కోరుకుంది ఎవరి తల? ఎందుకని? దిద్దుబాటు చేస్తున్నా, ఖచ్చితంగా మాట్లాడుతున్నా ప్రవక్త యొక్క మరణాన్ని కోరుకున్నదిగా ఉంది. ప్రియులరా, దావీదు లాంటి మనసు మీకు కలుగును గాక. దావీదు లాంటి మనసు మీకు కలుగును గాక. హేరోదు లాంటి మనసు మీకు ఉండకూడదు. నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, మీకు బుద్ధి చెప్పుతున్నప్పుడు, నీకు ఆరోగ్యకరమైన హితవాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దావీదు వలె ఆ వ్యక్తిని నేనేనయ్యా, ఆ వ్యక్తిని. నిజమే, ఒక మహారాజు దగ్గరికి వెళ్ళి నాతాను ప్రవక్త చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ పాపం చేసిన వ్యక్తివి నీవే, మరణానికి పాపంలో నీవే అంటే ఆ వ్యక్తిని నేనేనయ్యా. ఏమన్నాడు? రాజుగారు తన పాపాన్ని కప్పుపుచ్చుకోకుండా సమాజం ఎదుట ఏమంటున్నాడో తెలుసా? ఆ పాపిని నేనేనయ్యా. ఒప్పుకున్నాడు, దిద్దుకున్నాడు, సరి చేసుకున్నాడు. తన జీవితంలో మరలా పాపము చేయలా. ఏం చేయలా? పాపం చేయలా. ఈ రోజున నీ జీవితాన్ని నుండి నా ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? దావీదులాగా దిద్దుబాటు. ఎవరిలాగా? దావీదులాగా దిద్దుబాటు. పాపం చేసావు, నీ అవిధేయత వలనో, నీ మూర్ఖత వలనో పాపం చేసావు, ఆత్మీయ జీవితంలో పడిపోయావు. కానీ ఈ రోజున నువ్వు సరి చేసుకుందావు గాక. దావీదు లాంటి మనసును నీ హృదయంలోనికి వచ్చును గాక. పాపమును గురించి చెప్తున్నప్పుడు ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఆ వ్యక్తిని నేనే, ఆ దుర్మార్గంగా నడిచిన వ్యక్తిని నేనే, ఆ పాపం చేసిన వ్యక్తిని నేనే, ఇదిగో చెడు మార్గాల్లో నడిచిన వ్యక్తిని నేనే, అవిధేయుడిగా నడిచింది నేనే అని నువ్వు ఒప్పుకుని నీ ప్రవర్తన దిద్దుకుంటే, నువ్వు దిద్దుకుంటే ప్రభు నిన్ను చూసి సంతోషించేవాడుగా ఉంటాడు. నిన్ను చూసి ప్రభు సంతోషించేవాడుగా ఉంటాడు. ప్రవర్తన దిద్దుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. 2, నీ జీవితంలో ప్రభు సంతోషించాలి అంటే ఒక్క మాట చెప్పి వాక్యాన్ని నేను ముగిస్తాను. చూడండి, హగ్గయి గ్రంథం 1వ వచనం, 1వ అధ్యాయం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం.
ఆ, అమ్మా, పర్వతములను ఎక్కి మ్రానులను తీసుకొని వచ్చి ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి తిని. ఎప్పుడు సంతోషిస్తాడట? దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా ఇశ్రాయేలు ప్రజలతో? అమ్మా, మీరు పర్వతములను ఎక్కి, ఏమెక్కి? పర్వతములను ఎక్కి మ్రానులను తీసుకొని వచ్చి ఈ మందిరమును కట్టిన ఎడల దాని యందు నేను సంతోషించుతును. ఆమేన్. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడయ్యా అంటే ఈ మందిరం కట్టబడాలి. నా వైపు చూడండి. ఈ మందిరము అంటే, ఈ మందిరం అంటే నీ దేహం అనే మందిరం కట్టబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సంతోషించేవాడుగా ఉంటాడు. ఆయన నీ నుండి కోరుకునేది ఏంటో తెలుసా? నీ దేహము దేవుని మందిరముగా కట్టబడాలి. ఎప్పుడైతే దేవుని ఆలయంగా మార్చబడతావో అప్పుడు నిన్ను చూసి దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. నీ జీవితంలో ఆలయంగా కట్టబడనంత కాలం నీవు పాడైపోయిన రీతిగా నీవు ఉంటే దేవుడు నిన్ను చూసి సంతోషించడు. అపవిత్రమైన కార్యాలను చేస్తూ, చెడిపోయిన కార్యాలు చేస్తూ, పడిపోయిన వ్యక్తిగా, పతనమైపోయిన వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను చూసి సంతోషించడండి. నీ జీవితం ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అంటే మందిరంగా కట్టబడాలి. ఎలా కట్టబడాలి చెప్పండి? నీ దేహమే దేవుని ఆలయం. దేవుని ఆలయంగా నువ్వు ఎప్పుడైతే కట్టబడతావో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలో నివాసం చేస్తాడో అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆనందించేవాడుగా ఉంటాడు. నువ్వు ఆలయంగా కట్టబడినప్పుడు మాత్రమే. మరి ఈరోజు దేవుని చిత్తానికి లోబడతావా? సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని జరిగిస్తావా? ఇంతదనుకు నీ శరీరం అనే నీ దేహము పాడైపోయిన స్థితిలో ఉంది. ఎలా ఉంది? శిథిలావస్థలో ఉంది. ఇప్పుడైనా దేవుని వాక్యాన్ని విన్న నీ జీవితంలో మందిరంగా కట్టబడతానయ్యా. ఎలాగా? మందిరంగా కట్టబడతానయ్యా. నీ నివాస స్థలంగా నన్ను నేను మార్చుకుంటానయ్యా అని నువ్వు ఒక తీర్మానం చేస్తే ప్రభు నిన్ను బట్టి సంతోషించేవాడుగా ఉంటాడు. ప్రభు నిన్ను సంతోషించినప్పుడు నీకు మేలు చేసేవాడుగా ఉంటాడు. ఏ ప్రజలను బట్టి అయితే దేవుడు సంతోషిస్తాడో, ఏ వ్యక్తిని బట్టి అయితే, ఏ సంఘాన్ని బట్టి అయితే, ఏ దేశాన్ని బట్టి అయితే దేవుడు సంతోషిస్తాడో అట్టి దేశాన్ని, అట్టి వ్యక్తిని దేవుడు దీవించేవాడుగా ఉంటాడు. వారి జీవితాల్లో మేలు చేసేవాడుగా ఉంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరిస్తారా?